బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చింది సిట్. నందినగర్ నివాసానికి వెళ్లిన అధికారులు సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం నోటీసులు గోడకు అంటించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్లో ఉన్న నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. కానీ మున్సిపల్ ఎన్నికలు అయ్యే వరకు సమయం కావాలని కోరారు కేసీఆర్. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో తనను విచారించాలని విజ్ఞప్తి చేశారు. అయితే గులాబీ బాస్ చేసిన విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కేసీఆర్ ఇచ్చిన చిరునామా హైదరాబాద్లోని నందినగర్లో ఉంది అని సిట్ నోటీసుల్లో పేర్కొంది. వాస్తవానికి ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత పోలీసు జ్యూరిస్డిక్షన్ పరిధిలో ఉన్న నివాసంలోనే విచారణ చేయాలన్న నిబంధన ఉన్నట్లుగా పేర్కొంది. కేసీఆర్ వయస్సుకు గౌరవం ఇస్తూ హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో విచారణ చేయనున్నట్లు నోటీసుల్లో ప్రకటించింది సిట్. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు సిట్ అధికారులు. మరోవైపు కేసీఆర్కు నోటీసుల అంశంపై సుదీర్ఘంగా చర్చించారు సిట్ అధికారులు. న్యాయ నిపుణులతోనూ సంప్రదించి ఎలాంటి అడ్డంకులు లేకుండా నోటీసులు రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నికల అఫిడవిట్లలో కేసీఆర్ పేర్కొన్న అడ్రస్ వివరాలతో పాటు గతంలో కోర్టులను ఆశ్రయించిన సమయంలో సంబంధిత పిటిషన్లలో పేర్కొన్న చిరునామా ఆధారంగా నందినగర్ను అధికారిక నివాసంగా సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. రికార్డులో ఉన్న అంశాల ప్రకారంగా ఎర్రవల్లిలోని నివాసాన్ని అధికారిక నివాసంగా పరిగణించలేదు అని తెలుస్తోంది. కేవలం ఇదే కాదు, విచారణ సమయంలో కీలక డాక్యుమెంట్లు, సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించాల్సి ఉండడంతో చాలా దూరం తీసుకెళ్లడానికి కుదరదని నోటీసుల్లో సిట్ పేర్కొంది. అన్నింటినీ పరిగణలోకి తీసుకుని నందినగర్ నివాసంలో విచారణ చేస్తామని, అందుబాటులో ఉండాలని నోటీసుల్లో స్పష్టం చేసింది సిట్. సిట్ నోటీసులపై కేటీఆర్, హరీష్ రావులతో ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ చర్చించారు. నోటీసులపై లీగల్ టీంతోనూ చర్చిస్తున్నారు. విచారణకు హాజరు కావాలా లేదా హైకోర్టుకు వెళ్లాలా అన్న అంశంపై న్యాయ నిపుణులు, పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో విచారణకు హాజరు కావాలంటూ సిట్ చాలా స్పష్టంగా పేర్కొంది. కానీ యాక్చువల్గా నిన్ననే సిట్ విచారణ ఉండాల్సింది. బట్ సిట్ విచారణకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఉంది కాబట్టి, నామినేషన్ల చివరి రోజు కాబట్టి సమయం కోరారు కేసీఆర్. సో దాంతో రేపు సిట్ విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే కేసీఆర్ కోరినట్టుగా ఎర్రవల్లి నివాసంలో కాకుండా అఫిడవిట్లలో కావచ్చు, తర్వాత కొన్ని కోర్టు కేసుల్లో కావచ్చు, కోర్టును ఆశ్రయించిన సందర్భాల్లో కావచ్చు, ఇక్కడ అధికారిక నివాసం నందినగర్ నివాసంగానే పేర్కొన్నారు కాబట్టి అదే నివాసాన్ని అధికారిక నివాసంగా అంటే తన సొంత నివాసంగా సిట్ అధికారులు భావించి అక్కడే విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారుల నోటీసులు మాజీ సీఎం కేసీఆర్కి. సో విచారణకు హాజరయ్యే విషయం పైన బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సిట్ అధికారులు ఇంకా ఏం పేర్కొన్నారు ఆ నోటీసుల్లో స్పష్టంగా? రాజేష్, ఫోన్ ట్యాపింగ్ ఎంటైర్ ఎపిసోడ్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్లు రెండోసారి నోటీసులు జారీ చేసింది. యాక్చువల్లీ నిన్ననే కేసీఆర్ విచారించాలని భావించింది. సో కేసీఆర్ అభ్యర్థన మేరకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల అంశం పేర్కొన్న నేపథ్యంలో మరో తేదీని ప్రకటించాలన్న నేపథ్యంలో నిన్న రాత్రి 9 గంటలకు సిట్ అధికారులు నందినగర్లోని నివాసానికి వచ్చి అక్కడ గోడకు సిట్ నోటీసులు, అంటే సిబ్బంది మొదట ఎవరు అందుబాటులో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. అనంతరం అందుబాటులో వచ్చిన సిబ్బందికి నోటీసులు అందజేశారు. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తనను విచారించాలంటూ కూడా కేసీఆర్ చేసిన అభ్యర్థిని సిట్ తిరస్కరించింది. నిన్న సుదీర్ఘంగా సిట్ కొంత లీగల్ టీం, సిట్ అధికారుల ఉన్నత స్థాయి కమిటీ ఏదైతే సిట్ బృందం కూడా సమావేశమైంది. కేసీఆర్ విచారణకు సంబంధించినటువంటి ఆయన చెప్పినటువంటి అంశాలపైన లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం
కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కావచ్చు, ఇతర అధికారికంగా తన నివాసం నందినగర్లోని బంజారాహిల్స్లోని నివాసాన్ని అడ్రస్ని చూపించిన నేపథ్యంలో ఇక్కడనే విచారిస్తామని చెప్పారు. లేదా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా విచారణకు సిద్ధంగా అంటూ కూడా సిట్ పేర్కొన్న పరిస్థితి. అయితే ఇప్పటికే దీనిపైన కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా మరికొంతమంది ముఖ్య నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. బీఆర్ఎస్ లీగల్ టీంతో కూడా కేసీఆర్ చర్చిస్తున్నారు. దీనిపైన న్యాయ సలహా తీసుకొని విచారణకు హాజరు కావాలా, లేదంటే కోర్టును ఆశ్రయించి మరింత సమయం, లేదా ఫామ్ హౌస్కి విచారణకు రావాలన్న అంశాలపైన కూడా కోర్టును ఆశ్రయించాలన్న అంశాలను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ సిట్ అధికారులు ఫామ్ హౌస్కి ఎందుకు రాలేమన్న అంశాన్ని కూడా కొన్ని కారణాలు చెప్పారు. అధికారిక నివాసాల అడ్రస్ను మీరు బంజారాహిల్స్లోని నందినగర్లోనిటువంటి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నివాసమే అని మీరు చెప్పిన నేపథ్యంలో ఇక్కడనే విచారిస్తాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తో పాటుగా కొన్ని కీలక డాక్యుమెంట్స్, సాక్ష్యాధారాలను కూడా తీసుకొని విచారణకు రానున్న నేపథ్యంలో అంత దూరం తీసుకురాలేము. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సిట్ కార్యాలయంలో లేదంటే నందినగర్లోని నివాసంలో విచారణకు సిద్ధమని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ కీలక సమాచారాన్ని, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ ఎంటైర్ ఎపిసోడ్లో మొత్తం 6 మంది నిందితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను, 600 మందికి పైగా సాక్షుల స్టేట్మెంట్లను, ఇటు మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలైనటువంటి కేటీఆర్, హరీష్ రావు, మరోవైపు సంతోష్ రావుల స్టేట్మెంట్లను కూడా ఇప్పటికే సిట్ సేకరించింది. 160 సిఆర్పిసి కింద సాక్షులుగానే వీరందరినీ కూడా, మిగతా రాజకీయ నేతలను ఏ విధంగా విచారించిందో సిట్, ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలను కూడా 160 సిఆర్పిసి కింద సాక్షులుగానే వారి యొక్క స్టేట్మెంట్ను తీసుకొని ఉంది. వారిని కూడా విచారించే అవకాశాలు కనిపిస్తుంది. సో నిన్న సిట్ అధికారులు భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా, ఎందుకంటే కేసీఆర్ నివాసానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఒకవేళ విచారణకు రేపు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి భద్రతను ఏర్పాటు చేయాలనే అంశాలను కూడా, ఈ రోడ్లో బారికేడ్లు ఏర్పాటు చేయడం, ఎంతమంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేయాలన్న అంశాలపైన కూడా సిట్ అధికారులు కొంత పరిశీలించినట్లుగా కూడా తెలుస్తుంది. స్థానిక పోలీసులు, ఇటు వెస్ట్ జోన్కి సంబంధించినటువంటి పోలీసు బృందాలు కూడా ఇక్కడ కొంత నందినగర్లోని కేసీఆర్ నివాస పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపైన పరిశీలించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఫోన్ ట్యాపింగ్ ఎంటైర్ ఎపిసోడ్ లో అనేక ఆరోపణలు. సాగర్, సుప్రీంకోర్టు న్యాయవాది, బీఆర్ఎస్ కు సంబంధించిన సుప్రీంకోర్టు న్యాయవాది నిన్న చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. అది దూరాన్ని పరిగణలోకి తీసుకోవడం కాదు, హైదరాబాద్ లిమిట్స్ అనడం కాదు, కావాల్సినటువంటి వ్యక్తి, విచారణ చేయాల్సినటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడికే రావాలని చట్టం చెబుతోంది అనేది నిన్న మోహిత్ రావు మాట్లాడారు. ఖచ్చితంగా. సో ఈ అంశాన్ని కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి లీగల్ టీం, బీఆర్ఎస్ లీగల్ టీం కూడా పరిశీలిస్తుంది. 160 సిఆర్పిసి నోటీసుల కింద విచారిస్తే ఎక్కడ అవైలబుల్ ఉంటాయి, అంటే ఎక్కడ అందుబాటులో ఉంటాయి అక్కడికి సిట్ అధికారులు వచ్చి విచారించాలన్నటువంటి అంశాన్ని, ఒక కీలక అంశాన్ని కూడా వాళ్ళు లేవనెత్తున్నారు. కానీ ఇక్కడ సిట్ దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సిట్ వద్ద ఉన్నటువంటి కొన్ని ఆధారాలు, కొన్ని కీలక సున్నితమైనటువంటి డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వాటిని అంత దూరం మేము తీసుకురాలేం, సో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విచారిస్తామంటూ కూడా సిట్ నిన్న ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంది. నిన్న సమావేశమైంది, కేటీఆర్ ఇచ్చినటువంటి అంశాలపైన చర్చించింది. అనంతరం రెండోసారి నోటీసులు జారీ చేసింది. సో రెండోసారి నోటీసుల్లో ఈ అన్ని అంశాలను కూడా పేర్కొంది. అంటే ఇక్కడ కేసీఆర్ని విచారిస్తున్న సందర్భంగా కొన్ని ఆధారాలను ముందుంచి సిట్ ప్రశ్నించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తాయి. అందులో భాగంగానే సిట్ కొన్ని డాక్యుమెంట్స్లను ముందుంచి, ఎందుకంటే ఈ కేసులో సాక్షుల స్టేట్మెంటు, నిందితులు ఇచ్చినటువంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లతో పాటుగా బీఆర్ఎస్ నేతలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా ఇందులో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. గతంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక ఆరోపణలు వచ్చినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. అనంతరం కూడా ఇదొక సంచలనంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి కొన్ని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2 సంవత్సరాల సుదీర్ఘ విచారణ జరుగుతుంది. ఈ కేసులో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోవడం, అక్కడి నుంచి ఆయన తిరిగి రప్పించింది. అనంతరం కూడా ఈ కేసులో కీలకంగా సాక్షుల, రాజకీయ నేతల, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్, బీజేపీ నేతల స్టేట్మెంట్లను కూడా తీసుకుంది. కొన్ని సంచలన ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి, కొన్ని సంచలన విషయాలు ఈ కేసు వెనుక ఉన్నాయి. తెర వెనుక ఉండేటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించిన అంశాలు చేసింది, కొన్ని స్వీకరించింది. సో రేపు మరి కేసీఆర్ విచారణకు హాజరవుతారా, మరి హైకోర్టును ఆశ్రయిస్తారా? విచారణకు హాజరైతే ఫోన్ ట్యాపింగ్ ఎంటైర్ ఎపిసోడ్లో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది. కేసీఆర్ విచారణ అనంతరం కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎలాంటి సంచలన అంశాలు వెల్లోకి వస్తాయని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. రాజేష్.
రైట్, థ్యాంక్ యూ సాగర్. ఫోన్ ట్యాపింగ్ అంశంలో మాజీ సీఎం కేసీఆర్కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు నందీనగర్లో ఉన్నటువంటి నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అంటే కేసీఆర్ కోరుకుంటున్నట్టుగా ఎర్రవల్లి నివాసం దగ్గర దాకా రావడం పాసిబిలిటీ కాదు. కొన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావచ్చు, కొంత ఉంటుంది కాబట్టి, కొంత ఎక్విప్మెంట్ ఉంటుంది కాబట్టి అదంతా అక్కడ దాకా మేము తీసుకురాలేము. కాబట్టి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నట్టుగా కొన్ని కోర్టు కేసుల్లో ఇచ్చినటువంటి అడ్రస్ ఆధారంగా అది స్వంత నివాసమే కాబట్టి నందినగర్ నివాసంలో 3 గంటలకు అందుబాటులో ఉండాలంటూ సిట్ అధికారులు నోటీసులు పేర్కొన్నారు. మరి సిట్ అధికారులు కోరినట్టుగా 3 గంటలకు రేపు నందినగర్లో సిట్ విచారణకు హాజరవుతారా, లేదంటే హైకోర్టును ఆశ్రయించి మరికొంత సమయం కావాలని కోరుతారా అనే దానిపైన న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కే.